ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని యొక్క పరలోకపు సంగతులు ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యము మీద మక్కువ చేత దేవుని పాదముల చెంత కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభువునందు ప్రియులారా, దేవుడు తన గొప్ప కనికరం దినముల ఆయుష్ను పొడిగిస్తూ ఎన్నో విలువైన మాటలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకునండి. ఈ లోకంలో పలాని వాడికి అప్పిచ్చి మోసపోయాను, పలాని వారితో స్నేహం చేసి మోసపోయాను, పలాని అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసపోయాను అని చెప్పేదానికన్నా వాక్యం విని ఆ ప్రకారముగా నడుచుకోకపోతేనట బైబిల్ చెప్తుంది, ఆ ప్రకారంగా నడుచుకోకపోతే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న వారు అవుతారు అని. దయతో జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం మోసపుచ్చుకొనుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించు వారమై ఉందాం. దేవుని ద్వారా దీవించబడదాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనటువంటి అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్ముకున్న వారు దేని మీద మనస్సు నిలపాలి. దేవుని నమ్ముకున్నవారు దేని మీద మనస్సు నిలపాలి. దేవునియందు ప్రియమైన వారలారా, మనస్సు నిలపాలి. దీని మీద మనస్సు నిలుపుట అనే పదాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మనస్సు నిలుపుట, ఇది ఈరోజు అంశభాగం. మన మనస్సును ఎక్కడ నిలబెట్టుకోవాలి అన్నది. మూలవాక్యంలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును బుద్ధిహీనత అంటే భక్తిహీనత అనేది బుద్ధిహీనతనియు వెర్రితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సును నేను నిలిపితిని అన్నాడు దైవదాసుడైన సొలొమోను గారు. దేని కొరకయ్యా నీ మనస్సును నిలిపావు అని అంటే అక్కడ రాయబడింది, వివేచించుటకును అంటే ఆలోచించేదానికి, ఇది ఎంత వాస్తవము కాదని పరిశోధించడానికి, జ్ఞానాన్ని అభ్యాసము చేయడానికి, సంగతుల యొక్క హేతువులను తెలుసుకోవడానికి. భక్తిహీనత ఏంటట? బుద్ధిహీనత అన్నాడు. అంటే భక్తి లేకపోవడం, బుద్ధి లేకపోవడం అని అన్నాడు ఆయన. భక్తిహీనత బుద్ధిహీనతనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు. అది బుద్ధిహీనత వెర్రితనము ఎలాగంటే, ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని స్థితి అని గ్రహించుటకును రూఢి చేసుకొనుటకును నా మనస్సు నేనేం చేశాను? నిలిపాను అన్నాడు. దేవునియందు ప్రియమైన వారలారా, మనం దేనియందు మన మనస్సు నిలుపుతూ ఉన్నాం? మన మనస్సు 10 మంది మాట్లాడేటప్పుడు అక్కడ నిలబడి సందర్భం ఉన్నా లేకపోయినా బుద్ధిహీనులు మాట్లాడుతూ ఉంటారట. బుద్ధిహీనులు ఊరుకూరుకనే ఏమంటారు, మన భాషలో రాయలసీమలో అయితే సారేకం అంటారు. ఏముండదాడ, ఎవరినో ఒకరిని కామెంట్ చేస్తూ సారేకం చేస్తుంటే అక్కడ కూర్చొని ఆ నవ్వులు, అబ్బా విడుబల మాట్లాడతాల్లా అని నవ్వుకుంటూ ఉండడం, అది బుద్ధిహీనత, అది వెర్రితనం అని అన్నాడు. అది దాని దగ్గర మనస్సు నిలపకూడదు. కానీ నేను అది తెలుసుకోవడానికి మనస్సు నిలిపాను అన్నాడు ప్రియులారా.
మనసు చాలా చెడ్డది. బైబిల్ చెప్తుంది చంచలమైనది అని. చంచలత్వం అంటే అర్థం ఏంటంటే స్థిరము కానిది అని అర్థం. చంచలత్వం అంటే అర్థం ఏంటి? స్థిరము కాదు. ఎట్లనో మీకు అర్థం చెప్తాను. ఉదాహరణకు ఒక చిన్న గ్లాస్ నీళ్లు తీసుకున్నాం అనుకుందాం. ఒక పెద్ద బండ ఉంది, 6 అడుగుల బండ. గ్లాసులో చుట్టూ గ్లాసులో ఉన్నప్పుడు అవి అలాగే బాగా నిట్టారుగానే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ గ్లాస్ నీళ్లను బండ మీద ఒలిపామో, అది ఒక చుక్కే కానీ గ్లాస్ నీళ్లు కానీ గ్లాసులో ఉన్నట్టుగా కుదుటుగా ఉండవు. చూడండి, అవి ఏమైపోతాయి? ఎక్కడ వాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అది కూడా మీరు గమనించాలి. ఒక సైడే పోవు, అటా వెళ్తూ వెళ్తూ మళ్ళా చీలిపోయి ఇంకో సైడ్ కూడా వెళ్ళిపోతాయి. స్థిరత్వంలా ఈరోజు చాలామంది మనసులు స్థిరత్వంలా. అందుకే కొంతమంది చూడండి, ఈరోజు అరటికాయ వ్యాపారం చేస్తారు, రేపు జాంకాయ వ్యాపారం చేస్తారు, ఎల్లుండి ఆ వ్యాపారం చేస్తారు, సీజనల్గా వ్యాపారం చేస్తారు. అది న్యాయమే. కొంతమంది ఈరోజు ఒక ఉద్యోగంలో, రేపు నెల ఒక ఉద్యోగంలో, మళ్ళా నెల ఒక ఉద్యోగంలో, అటు నెల ఒక పనిలో, వీడికి స్టెబిలిటీ ఉండదు. ఇలాంటోని దగ్గర పెట్టుకున్నామంటే లేని బీపీ కాదు, రోగాలు అన్నీ తెచ్చుకోవచ్చు. స్థిరత్వంలా ఈ పని 2 నెలలు చేస్తాడు, ఇంకో పని 2 నెలలు చేస్తాడు, ఇంకో పని 2 నెలలు చేస్తాడు. ఎందులో? స్థిరత్వంలా. సో మనస్సు చంచలమైనది. అందుకే జ్ఞాని అన్నాడు, పట్టణము పట్టుకొని వానికన్నా తన మనస్సును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు అన్నాడు. ఎక్కడ? సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో అన్నాడు. చూడండి, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకొను వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు శ్రేష్ఠుడు. ఎవడు వీడు శ్రేష్ఠుడు? ఆ పై మాటల్లో అన్నాడు, పరాక్రమశాలి కంటే. వీడి దగ్గర పరాక్రమం ఉంది, పట్టణమును పట్టుకునే సామర్థ్యము ఉంది, పట్టణాన్ని గెలుచుకునే శక్తి ఉంది. కానీ వీడికన్నా తన మనస్సును అణుచుకొని స్వాధీనపరుచుకుంటాడు చూడు, వాడు ఎలాంటి వాడట? శ్రేష్ఠుడు అన్నాడు. దేవునిందు ప్రియమైన వారలారా, ఈరోజు మనస్సు, ఒక వ్యక్తి మాట్లాడాడండి, ఒక వ్యక్తి కంట కొన్ని వేల తలంపులు వస్తాయంట. ఎన్నో ఆలోచనలు ఊరుకూరికే వస్తూ ఉంటాయి. అయితే ఒక స్థిరమైన ఆలోచన ప్రభువు మాత్రమే ఇవ్వగలడు, మనస్సు ఆయన మీద నిలిపితే. అందుకే యెషయా గ్రంథం 26:3లో రాయబడిన తర్వాత మీరు చదువుకోండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అన్నాడు. మనస్సు నిలిపితే ఏమవుతుంది? ఒక మాట చెప్పి తర్వాత విషయంలోనికి వెళ్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయము చూడండి ఎంత చక్కగా ఉందో ఆ మాట. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం, మనస్సు నిలుపుట వలన కలిగే మేలేంటో మొదటి వచనం నుంచి 13 నుంచి చెప్పాడు. చూడండి, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసి నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఆ మాట రాసుకోండి చాలు. మొదటి లైన్ మాట, చివరి మాట చూద్దాం చాలు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, చివరి లైన్, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఎప్పుడు? మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. కొంతమంది మీకు తెలుసు, మనస్సు తిన్నగా ఉండదు, గాలి తిరుగులు తిరుగుతుంటారు. ఇదే యోబు గ్రంథంలో 1వ అధ్యాయాన్ని మీరు తర్వాత చదువుకోగలిగితే,
దేవదూతలు అందరూ దేవుని సన్నిధిలో సమావేశమయ్యే రోజు ఒకటి వచ్చింది. అందరూ అక్కడ సమావేశమయ్యారు. ఆ స్థలానికి ఎవడొచ్చాడు? అపవాది కూడా వచ్చాడు. దేవుడు అడిగాడు, అపవాది ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. వాడు చెప్పే రిజల్ట్ లేకపోతే రిపోర్ట్ ఏంటంటే, భూమి మీద మీకు గుర్తుని చెప్తారా, ఇటు అటు తిరుగులాడుచూ వచ్చి తిని అన్నాడు. అంటే స్థిరత్వం లేనివాడు ఎవరి చేతిలో ఉన్నట్లు? అంతే, గుర్తుపెట్టుకోండి. ఒక ఉద్యోగం బాగలేదంటాడు, ఇంకో ఉద్యోగానికి పోతాడు. వాస్తవానికి బాగలేని ఉద్యోగం కాదు, ఎవరు? వీడే. వీడికి స్థిరం లేదు. పోడి వీడేమన్నా 10,000 ఉద్యోగం చేసి ఏకదం 30,000 ఉద్యోగానికి పోయాడా? అట్లా పోయినాడు. 10,000 కా నుంచి 9,000 కానే తిరుగుతూ ఉంటాడు. 10,000 కా నుంచి 11,000 కానే తిరుగుతూ ఉంటాడు. కారణం ఏంటంటే వీనికి స్థిరత్వం లేదు, వీడు స్థిరపడ్డు. నేను అందుకే కొంతమంది పిల్లలకు చెప్తుంటాను, రే బాబు పెళ్లి కాకముందు స్థిరపడరా, పెళ్లి కాకముందు స్థిరపడు. పెళ్ళైన తర్వాత కుటుంబం, భార్య, పిల్లలు, సంసార బాధ్యతలు వచ్చినాక ఇంకేం స్థిరపడతాను? మా తల్లిదండ్రులు చక్కటి 21 సంవత్సరాల వయసులో నన్ను అడిగారు పెళ్లి చేసుకోమని. 21 సంవత్సరంలో రైట్ రాయల్ టైం. అప్పుడు చెప్పాను నేను, లేదు నేను స్థిరపడ్డాక పెళ్లి చేసుకుంటా అని. నిజమండి, స్థిరపడిన తర్వాత. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు స్థిరపడాలి అంటే నీ మనస్సును తిన్నగా ఆయన మీద నిలపాలి. నువ్వు గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందుకే నేను ఈ సందేశాన్ని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని నమ్ముకున్న వారు దేని మీద మనస్సు నిలపాలి, దేని మీద మనస్సు నిలపాలి అన్న సబ్జెక్టును గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడైన దేవుడు అనేక విషయాలు తెలియచేస్తూ ఉంటే మీతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాను. రండి అంశ భాగంలోనికి వెళ్దాం. మరొకసారి గుర్తుపెట్టుకోండి, దేని మీద మనస్సు నిలపాలి? దేవుని నమ్ముకున్న వారు దేని మీద మనస్సు నిలపాలి? మనస్సు నిలుపుట. మనస్సు చంచలమైనది అని చూసాం. పట్టణం పట్టుకోవడం కన్నా మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడం శ్రేష్టతను చూసాం. యోబు గ్రంథకర్త ద్వారా తిన్నగా నీ మనస్సు నిలిపినడలా నువ్వు స్థిరపడతావని చూసాం. ఇప్పుడు ఒక 4 విషయాలు చూద్దాం. దేని మీద దేవుని నమ్ముకున్న మనము మనస్సు నిలుపుకోవాలో ఒక 4 చూద్దాం. మొదటి విషయానికి వస్తున్నాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనంలో మన మనస్సు దేని మీద నిలుపుకోవాలో చూద్దాం. ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు. అండర్లైన్ ఆ పదాన్ని మీరు చక్కగా పొందుపరచుకోండి, మీ నోట్బుక్లలో నోట్ చేసుకోండి. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. చాలు, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మన సబ్జెక్టు దేవుని నమ్ముకున్న వారు దేని మీద మనస్సు నిలుపుకోవాలి. మొదటి విషయానికి వస్తున్నాను. రాజమార్గము తట్టు మనస్సు నిలుపుకోవాలి. ఏ మార్గం? రాజమార్గం. ఎక్కడుంది అన్న? కడప మార్గం ఏదో మాకు తెలుసు, ప్రొద్దుటూరు పోయే మార్గం ఏదో తెలుసు, లేదా మేము సెంటర్లోనికి వెళ్ళి అనంతపురకు వెళ్ళే మార్గం మాకు తెలుసు. ఈ రాజమార్గం అంటే ఏంటి? మా మనసును రాజమార్గము తట్టు నిలబెట్టుకొనుట అంటే ఏంటి? రాజమార్గము ఏమిటో యెషయా గ్రంథకర్త మాట్లాడాడు. అక్కడ మీకు వివరణ ఇచ్చి కొంత వివరిస్తాను నేను, సరేనా? యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును. చాలు. ఏ మార్గం ఇది? రాజమార్గమే. రాజమార్గము అనగా ఏమిటి అనగా అది పరిశుద్ధ మార్గము, ప్రభువు నడిచిన మార్గము, ప్రభువు సర్వమానవాళికి చెప్పిన మార్గము, ప్రభువు మార్గదర్శకముగా చూపించిన మార్గము, అది పరిశుద్ధ మార్గము. అందుకే పేతురు అనే భక్తుడు, మీరు చదవద్దు కానీ, 1 పేతురు 1వ అధ్యాయం 13-14 వచనానికి వెళ్తున్నప్పుడు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండండి.
యేసు ప్రభుల వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ లవ్ అని అన్నాడు. నేను అని చెప్పగలిగిన వాడు ప్రపంచ చరిత్రలో మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు ఒక్కడే ప్రియులారా. నన్ను పోలి నడుచుకోండి అని భక్తులు కూడా అన్నారు అంటే వారు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచారు కాబట్టే. ఆ మాట ఎవరు చెప్పలా. ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడినటువంటి స్వాములో పాములో బాములో ఎవరైనా కావచ్చు, వారందరూ కూడా ఇంకొకరిని మోటివేట్గా పెట్టుకున్నారు. కానీ ప్రభు మాత్రం చెప్తున్నాడు, నేనే మార్గం, నా మార్గములో నడవండి. ఏంటి ఆ మార్గం? పరిశుద్ధ మార్గమే, రాజమార్గమే. ఎస్, రాజమార్గము మీదనే దేవుని నమ్మిన మన మనస్సు నిలపాలి. అయితే రాజమార్గం ఏంటి? పరిశుద్ధ మార్గం అన్నాం. ఆ పరిశుద్ధ మార్గం ఎలాగుంటుంది? ఎలాగ ఉంటే దాన్ని పరిశుద్ధ మార్గం అంటారు, ఎలాగ ఉంటే దాన్ని రాజమార్గం అంటారు. ఆ విషయాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండానికి వెళ్దాం. ఆ విషయాలను చూడాలంటే 20వ అధ్యాయము సంఖ్యాకాండము 17వ వచనం 128వ పేజీలో. నన్ను పేజీ కూడా ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీ బైబిల్ తీసి వాక్యాన్ని చూస్తారని ఒక ఆశ ప్రతి సందేశంలో, అందుకే నేను పేజీ నెంబర్ మీకు నోట్ చేస్తూ ఉంటాను. 17వ వచనం, మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము, పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము, రాజమార్గమున నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమవైపుకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. చాలు ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు చెర నుంచి బయటకు వచ్చేశారు. దాహమైంది, సమృద్ధి అయిన దాహాన్ని పొందుకోగలిగారు. అలాగ నడుచుకుంటూ వారు వస్తున్నప్పుడు కాదేశు మీదుగా వెళ్తున్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఒక కడప పట్టణానికి వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా మెయిన్ రూట్కి వెళ్ళాము అని అంటే వేముల వేంపల్లి మీదుగానే వెళ్తాం. ఇంకా చాలా రూట్లు ఉన్నాయి, అలవలపాడు మీదుగా వెళ్ళొచ్చు, వేంపల్లి మీదుగా ఎట్లా వెళ్ళొచ్చు. కానీ ఒక రైట్గా ఉన్న రూట్లో వెళ్ళేటప్పుడు మనకు కొన్ని ఊర్లు దాటుకొని వెళ్తాం. అలాగే వీళ్ళు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళేటప్పుడు వీరి ముందు కాదేశు పొలిమేరలకు వచ్చారు. అక్కడ ఎదోము రాజు ఉన్నాడు. రాజుగారికి ముందే వార్త పంపించారు కొంతమంది రాయబారుల చేత, అయ్యా మేము ఐగుప్తులో బానిస బ్రతుకుతూ చెరలో ఉంటిమి, మా దేవుని మొరపెట్టగా మమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి ఆయన నడిపించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి మేము ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వెళ్ళాలి అంటే మీ ఊరి మీదుగా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మేమేమో 6 లక్షల కాలుబలం, పశువులు, పశుపక్షాదులు, ముసలివాళ్ళు, బండ్లు, ఎద్దులు, ఓడలు చాలా ఉన్నాయి. వీటన్నిటితో మేము వెళ్తున్నప్పుడు పొలాలలోనో ఊర్లోనో వెళ్తే వాటిని తొక్కేస్తాం. కాబట్టి మేము ఏ మార్గమున పోతాం? రాజమార్గం పోతామయ్యా అని పర్మిషన్ అడిగారు. ఏదో రాజు ఒప్పుకోలా. వాళ్ళు వెనక్కి తిరిగి వేరే రూటు వెళ్ళారు, యుద్ధం చేయకుండా. తర్వాత విషయం. కానీ ఇక్కడ వీళ్ళు రాజమార్గానికి భిన్నమైనవి కొన్ని చెప్పాడు. అది మీరు చూడాలి. 17వ వచనం వల్ల వస్తున్నాం. అక్కడ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము, బావుల నీళ్లు త్రాగము. అది ఇక్కడ మనం చూడాలి. ఏంటి పొలంలో పడి వెళ్ళాం? ఏంటి ద్రాక్ష తోటలో పడి వెళ్ళాం? ఏం బావుల నీళ్లు తాగాం? మేము రాజమార్గంలోనే వెళ్తామన్నారు. ఏంటి పొలాలు? యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. విత్తువాడు విత్తనములు తీసుకొని చల్లడానికి వెళ్ళాడు. అక్కడ మాట్లాడుతున్న ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు, పొలము లోకము అన్నాడు. ఆయన అన్నాడా? నేనంటున్నానా? ఆయనే అన్నాడు. పొలాన్ని దేనికి సాదృశ్యంగా పోల్చాడు? లోకం అన్నాడు. అయ్యా మేము రాజమార్గం గుండా వెళ్తాం, లోకస్తుల వలె ప్రవర్తించం. మేము లోకస్తులైతే తోటల్లోకి వెళ్ళి కాయలు గుంజుకొని తోల్చుకొని తింటారేమో, మేము పొలాల్లో పోం, పొలము గుండా మేము వెళ్ళం, లోకానుసారంగా ప్రవర్తించం. మేము పరిశుద్ధ మార్గములో నడిచే బిడ్డలం మేము. ఏంటి లోకం? 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 చదవద్దు, మనకు తెలిసిన విషయమే. అక్కడ అన్నాడు యేసు ప్రభు, మీరు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను
ప్రేమించకుడి. లోకములో ఉన్నది అంతయు శరీరాశ, నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఈ ప్రకారంగా ఉండకపోవడమే పరిశుద్ధ మార్గములో నడవడం. ఏ ఆశ ఉండకపోవడం? శరీరాశ. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే వ్యాపకాలు. ఎప్పుడు ఈ శారీరకమైన ఇచ్చలకు దూరమయ్యా మేము రాజ్య మార్గం గుండా వెళ్తాం. అందుకే యేసు ప్రభుల వారిని శోధించిన అపవాది ఈ 3 విషయాల్లో ప్రాముఖ్యంగా దృష్టి పెట్టాడు. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం విషయంలో మొట్టమొదట శరీరాశ. ఆకలిగా ఉన్నాడు 40 దినాల నుంచి. వాడంటాడు, ఆకలిగా ఉన్నావుగా, శరీరం బలహీనమైందిగా, ఈ రాళ్ళను ఏం చేసుకోవాలి? నువ్వు రొట్టెలుగా చేసుకో, తిను. ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల శరీరాశ గెలిచాడు ప్రభు. ఈరోజు చాలా మంది అండి, చాలా చోట్ల భోజనానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వట్ల. అందుకే ఆయన అన్నాడు, కొందరెక్కట తమ కడుపే తమ దేవుడంట. తమ కడుపే తమ దేవుడు. ఎన్ని తింటే మాత్రం సంతృప్తి తీరింది? ఇప్పటిదాకా ఈ కడుపుకు ఎన్ని పొట్టేళ్ళు తిన్నాం, ఎన్ని కోళ్ళు తిన్నాం, ఎన్ని మూటల బియ్యం తిన్నాం, ఉన్నాయా ఏమైనా? అంతా బహిర్భూమిలోకి వెళ్ళిపోతుంది. నా ప్రభు శరీరాశను గెలిచాడు. ఈరోజు తిండి కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారండి. ఆదివారం కూడా మటన్ లేదా, ఈ పొద్దు మటన్ లేదంట. ఈరోజు చికెన్ లేకపోతే ఏడిసేది, మటన్ లేకపోతే ఏడిసేది. ఏంటండి? తిండి తిండి తిండి. పెళ్ళిళ్ళలో గొడవలు ఎక్కడైతాయి? తిండి కాన్నే. మేము పెళ్లి కొడుకోలం అయితే మమ్మల్ని సరిగా చూసుకోలే, మాకు టయానికి పూ పెట్ట. ఏమండి, వాళ్ళు పెట్టకపోతే మనం తినలేమా? నేను అందుకే అంటాను ప్రియులరా, ఎక్కడన్నా పెళ్ళికి వెళ్తే మీ గౌరవాన్ని కాపాడుకోండి. 10 తులాల బంగారు వేసి ఉంటారండి ఒంటి మీద. 10 తులాల బంగారు వేసి కుర్చీ కడితే నిలబడుకుంటారు. వాని తిన్నారు, వీళ్ళు సరిగా ఉండరు. 10 తులాల బంగారు వేసుకొని వాని వెనకాల నిలబడి ఉంటారట. వాడు లేక ముందుగానే వాళ్ళు పిలుస్తాంటారు, ఇక్కడ ఈయనకు రసమే, ఇక్కడ ఈయనకు పెరుగి. వాడు అడిగిండాడు, వీడు తొందరగా లేడు, వాడు తృప్తిగా తినలేడు. 10 తులాలు ఒంటి మీద ఉందే, 150 రూపాయలు పెట్టి బయట బిర్యానీ కొనుక్కొని తిని రాలేవు. అక్కడే తినాలి. తిండి 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 తిండి. రెండవది ఏ ఆశ? నేత్రాశ. నా ప్రభు అయిన దేవునికి లోకరాజ్యాలన్నీ చూపించాడు అపవాది. ఇవన్నీ నీకు ఇస్తా, నువ్వేం చేయాలి? నన్ను ముక్కు, నాకు సాగిలపడు చాలు, నీకు ఇవన్నీ ఇస్తా. వాడు అంటాడండి, ఆశలు చాలా చూపిస్తాడు. ఈరోజు ఏం ఆరాధన? పనికి పోతే 300 రూపాయలు కూలి పడుతుంది, ప్రార్థన పోతే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు కానుకేయాల. ఎందుకు వచ్చిందబ్బా? నువ్వు ఎక్కడ ఆగిపోయావు? ఆ కూలి దగ్గర, ఆ పని దగ్గర ఆగిపోయావు. కానీ నా ప్రభు అంటాడు, చాలా చక్కగా మాట్లాడతాను, నీ దేవుని తప్ప ఎవరిని మొక్కకూడదు. నువ్వైతే పొరపాటుగా 500 నోటు కింద పడింది అనుకోండి, ఓయబ్బ తీసి దాన్ని తెగ మొక్కి తర్వాత జేబులో పెడితివి. ఏ దేవుడా అది? దేవుడా అండి? ఈ విషయాలలో అవ్వపడిపోయింది, నేత్రాశ, శరీరాశ, జీవపడమములో. కానీ చివరి ఆదామైన ప్రభు అయిన యేసుక్రీస్తు పడిపోలా. మూడవదిగా వాడు ఎత్తైన ఒక పర్వతానికి తీసుకెళ్ళిపోయాడు. జీవబుడంబం దుంకిక్క నుంచి నీ పాదాలు తగలకుండా పట్టుకుంటారే ఆ దేవదూతలు వచ్చి. ప్రభు అంటాడు, నీ దేవుని శోధించవలదు, పక్కకు పో అంటాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా, ఇశ్రాయేలులు అన్నారు, పొలంలో పడి మేము పోము, లోకస్తుల వలె ప్రవర్తించం మేము. దేవుని వాక్యం తెలిసిన తర్వాత లోకస్తులకు మనకు వ్యత్యాసం ఉండాలి పురుగులారా. వీరు ప్రార్థనకు పోతారు, పనికి వాళ్ళ పని చేస్తారు అని అంటే లోకానికి మనకు తేడా ఏంటిగా? పరిశుద్ధ మార్గం, పొలములో పడిపోము అన్నాడు. రెండవది ఏమన్నారు వాళ్ళు? ఎట్లా పోరంట వాళ్ళు? పొలములో పడిపోరంట. రెండవది ద్రాక్ష తోటలో పోరంట. ద్రాక్ష రసం మత్తుకు సాదృశ్యం. ఈరోజు చాలా మంది కళ్ళకు మత్తు కమ్మింది, మబ్బు కమ్మింది. మాకేంటండి 20 లక్షలు బ్యాలెన్స్ ఉంది, ఎప్పుడు నీ వెంట అట్టే నువ్వు బూడ్చిపెట్టేటప్పుడు ఆ 20 లక్షలు గుంతలో వేసి బూడుస్తారు. డబ్బు మదం. ఈ మత్తు అంతా ఇంత లేదు ప్రియులారా.
మాకేంటండి, నేను చచ్చిపోయినా నా భార్యకి పెన్షన్ వస్తుంది. ఉద్యోగ గర్వం, మత్తు. నేను బైబిల్ గ్రంథంలో మత్తుతో చిత్తైన కొన్ని కుటుంబాలను చూస్తే, లోతు మత్తుకు బానిసయ్యి వరుస వాయువులు మర్చిపోయాడు. నోవాహు మత్తుకు బానిసై దిగంబరి అయిపోయాడు. సంసోను ప్రేమ అనే మత్తుకు బాని బోడుగును కొట్టించుకొని చచ్చాడు లాస్ట్కు. వీళ్ళకన్నా ధనం మత్తు కొంతమందిది. కొంతమంది ఎంత వాక్యం అన్నాయిను కులం మత్తు, కొంతమందికి కులం మత్తు, కొంతమందికి ధనం మత్తు. ఇవి ఈ మద్యం అనేది తాగినప్పుడే ఎక్కుతుంది, కానీ ఈ డబ్బు ఉన్నది ఎప్పుడు మత్తుగానే ఉంటుందన్నమాట. నాకేం తక్కువ, నేను ఎట్లా సంపాదించిన ఎంత ఉందో తెలుసా నా కాడ, మేమేంటి, మా కులం ఏంటి, మా గోత్రం ఏంటి, ఓ ఏమి తెగ వీగుతూ ఉంటారో. పరిశుద్ధుడైన దేవుని నామములో రక్షించబడిన వారు ఈ ద్రాక్ష తోట అంటే ఈ మత్తు చిత్తు చేసే జీవితాలలో ఉండకూడదండి. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకిచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు, దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి. సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క స్వార్థ కూడిక ప్రతి ఆదివారము జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు.
మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.